హలో ఎవ్రీవన్. కందిపప్పు, చుక్కకూర కాంబినేషన్‌లో వండుకుంటే చాలా బావుంటదండి టేస్ట్ అయితే. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పప్పులో ఏదో ఒక ఆకుకూర వేసుకుంటే బావుంటది కదా! ఆరోగ్యానికి బావుంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ముందైతే చుక్కకూరని తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఇది భూమిలో నుంచి వస్తుంది కాబట్టి మట్టి అది ఉంటది కదా! ఒకటికి 2 సార్లయితే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కావాల్సినంత పప్పయితే తీసుకున్నాను. నేనైతే ఒక గ్లాసు పప్పయితే తీసుకున్నానండి. దాన్ని కూడా నీట్‌గా ఒక 2, 3 సార్లయితే కడిగేసి కొంచెం సేపయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఆ పప్పులో ఆకుకూర కూడా వేసేసి విజిలయితే పెట్టేసాను. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడుకుతుంది. కొంతమంది రేషన్ పప్పు అది యూజ్ చేస్తారు కదా! అదైతే ఇంకా కొంత సేపు నానబెట్టి కొంచెం ఎక్కువ విజిలయితే వేయించుకోవాలండి. నాకైతే 5 విజిల్‌కి మెత్తగా అయితే ఉడికిపోయిందండి పప్పు. తర్వాత దాంట్లో అది కొంచెం పలచగా అవ్వడం కోసం ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం కారం, కొంచెం కారం వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలండి. నేనైతే పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపైతే వేసుకున్నాను. కావాలంటే ఈ టైంలోనే కొంచెం పసుపైతే వేసుకోవచ్చు. వేసి కొంచెం సేపయితే మళ్ళీ మరగనివ్వాలండి. ఇది బాగా పప్పులాగా కాకుండా, బాగా పలచగా కాకుండా ఈక్వల్‌గా ఉంటే బావుంటది ఇలాగా. ఇలా కొంచెం పలచగా ఉంటే బావుంటుందండి. అలా అని మరీ పలచగా కాదు. దీన్నైతే బాగా మరగనివ్వాలండి. ఇప్పుడైతే తాలింపు కోసం కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఎలాగా పప్పులోకి వడియాలు అవసరం కదండీ నంచుకోవడానికి. ఇంక ఇదే ఆయిల్ అయితే ఫస్ట్ అయితే నేను వడియాలైతే వేయించుకుంటున్నాను. మళ్ళీ సపరేట్‌గా ఆయిల్ పెట్టి సపరేట్‌గా వేయించకుండా నేను ఇదే ఆయిల్ అయితే ముందు వడియాలు వేయించేసుకుంటున్నాను. తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటాను. మీరైతే వడియాలు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్‌గా ముందైతే తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు.
వడియాలు వేయించేసుకున్నానండి. తర్వాత అయితే నేను ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుంటాను. ముందైతే వెల్లుల్లి వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత మిగతాయి అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. ముందు వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇది కొంచెం వేగాలండి. ఇవన్నీ ఒకసారి వేయించేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఆ వేడి మీదే ఆ పప్పు ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. ఇదేమి పప్పు గుత్తుతో మెదపవలసిన అవసరం కూడా ఉండదండి. చుక్క కూర భలే ఉడికిపోతుందండి. అసలు ఏం మెదపవలసిన అవసరం ఉండదు. అలాగే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని సరిపడా సాల్ట్ అయితే వేసుకుని కలిపేసుకోవాలి. దీంట్లో పులుపు కూడా అవసరం ఉండదండి. ఎందుకంటే చుక్క కూర పుల్లగా ఉంటుంది. చుక్క కూర పుల్లగా ఉండడం వల్ల చింతపండు ఏమీ వేయలేదండి. అదే పులుపు సరిపోతుంది. పుల్లగా చుక్క కూర కందిపప్పు రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొకరి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.